పోలీసులు సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని ప్రేరేపించి నడిపించే మేధావులు మరింత ప్రమాదకరమని చెప్పారు. 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలు దీనికి ఉదాహరణలని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వివరించారు. ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇనాం వంటి నిందితుల బెయిల్ పిటిషన్లు ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిఏఏ వ్యతిరేక నిరసనల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సమయాన్ని ఉపయోగించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు అల్లర్ల కుట్రలు పన్నారని కూడా వాదించారు. సిఏఏను ముస్లింలలో అపోహలు రేపడానికి వాడుకున్నారని, ఆర్థిక భద్రత దెబ్బతినేలా మాట్లాడడం యుఏపీఏ పరిధిలోకే వస్తుందని చెప్పారు. ఇమాం జాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ 370 వంటి అంశాలతో ప్రజలను రెచ్చగొట్టారని కోర్టుకు వివరించారు. దేశంలో చదువుకున్న కొందరు ఇంజనీర్లు, వైద్యులు దేశ వ్యతిరేక ఆలోచనలకు వాహకులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2020 ఢిల్లీ అల్లర్లో 53 మంది చనిపోయి వందల మంది గాయపడ్డ నేపథ్యంలో ఈ కేసు అత్యంత సున్నితమైనదిగా మారింది. సుప్రీంకోర్టు ఈ వాదనలు విని విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.